హలో గైస్, మొత్తానికి మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మన గురుజీ సూపర్ స్టార్ మన మహేష్ బాబు గారి సినిమా గుంటూరు కారం జీకే హైలీ ఇన్ఫ్లేమబుల్ రిలీజ్ అయిపోయింది ట్రైలర్. సో చూసేద్దాం మన గురుజీ గారు ఏం చేస్తున్నారు, మన సూపర్ స్టార్ గారిని ఎలా చూపిస్తున్నారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ ట్రైలర్. హియర్ వీ గో, గుంటూరు కారం ట్రైలర్. కమ్ ఆన్. మీరు మీ పెద్ద అబ్బాయి అనాథలాగా వదిలేశారు. ఓహో, దానికి మీరు ఏం చెప్తారు? ఫ్యామిలీ. హాయ్. ఆ కుర్రాడు చూడగానే నాకు వచ్చిన ఫస్ట్ ఎమోషన్ డాషింగ్. చూడగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఆహా, ఏలే అనిపించిందా? రావణగాడు పానిగాడు ఎక్కడ పోయి నైస్ డైలాగ్ డెలివరీ. పైన ఆడిది వెయిట్ చేయకుండా ఏం చేస్తాడు? పానిగాడు కూతురు ఫిగరే. మహేష్ బాబు సిగ్గొచ్చేస్తుందా? చింపేసుకుంటారా, వేసుకుని చింపేస్తారా? ఎక్కడ చింపాలో ఎంత కనపడాలో అది ఎవరా వేరండి. మరి ఆగిపెట్టలేదు ఆగిపోయా. లుంగిలు వాళ్ళు తప్పు చేశారు. ఇంజనీరింగ్ చేశాడు. మరి కొత్త పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పా. అక్కడ నీ కొడుకు ఫుల్గా కొట్టేస్తున్నాడు మాయ. అతను రాయల్ సత్యం, బ్లాక్ అండ్ వైట్. ఈ రౌడీ రమణ సినిమా స్కోప్ 70 mm. ఆట చూస్తావా? మైక్ ముందు దొబ్బేడి. ఆడొక బ్రేక్ లేని లారీ ఎవడతాడు? ఎవరు? గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలిక్క తగిలిందనుకో, కళ్ళల్లోంచి వచ్చేది నీళ్ళు. అబ్బో, ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీర వేసుకొని మరి కొట్టరా? రావణగాడు నీ లైఫ్ మిరకల్ రా బాబు. మొత్తానికి మన రమణగాడు అంటూ మన గురుజీ ఈ ట్రైలర్లో గురుజీ టచ్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డైలాగుల రూపంలో ఇచ్చారు అని చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే కొన్ని డైలాగులు టపా మన గురుజీ టచ్లో డెఫినెట్గా ఆ లాఫ్టర్ని, ఆ హింట్ని మనకి రుచి చూపించాయి ఈ ట్రైలర్లో అని మనం చాలా క్లియర్గా చెప్పచ్చు. ఇంకా మళ్ళీ ఈ ట్రైలర్ కాన్సెప్ట్ గురించి చాలామంది మళ్ళీ డిబేట్లు పెట్టుకుంటారేమో, అదే ఆర్గ్యుమెంట్ చేస్తారేమో. మళ్ళీ సేమ్ ఓల్డ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్, ఒక ఇల్లు, ఆ ఇంట్లోకి వచ్చే కొడుకు ఆర్ సమ్వన్ హూ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద pattern of the house or who is going to change or solve a problem in the house అన్నట్టు మాట్లాడుకుంటారేమో. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ డిఫరెంట్గానే పెడుతున్నారు. కొంచెం కాన్సెప్ట్ మనకి సిమిలర్గా అనిపించిన మన గురుజీ అనేది చాలా క్లియర్గా ఈ ట్రైలర్లో మనకి తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రైలర్ అంతా కంప్లీట్గా మాస్ మసాలా మహేష్ బాబుని చూపించి, సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్రైలర్లో మనకి మంచి ఎమోషనల్ సైడ్ ఆఫ్ మహేష్ బాబుని చూపించబోతున్నారు. ఈ సినిమాలో కూడా అలాగే ఉండబోతుంది అనేదే ఈ ట్రైలర్లో మనకి చూపిస్తున్నారు అన్నట్టు ఈ ట్రైలర్ని మన ముందుకు తీసుకొచ్చారనిపించింది. మహేష్ బాబు గారు మాత్రం సూపర్ స్టన్నింగ్ స్పెక్టాక్యులర్గా ఉన్నారు. ఆ డైలాగ్ డెలివరీ కూడా అమ్మయ్య. మొత్తానికి వీఆర్ విట్నెసింగ్ అవర్ వింటేజ్ మహేష్ బాబు వన్స్ అగైన్. ఆ డైలాగ్ డెలివరీ నుంచి, ఆ మ్యానరిజం నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్కి ఒక ట్రీట్ ఇవ్వబోతున్నారు మన గురుజీ గారు అనేటట్టు ఈ ట్రైలర్లో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ కానీ, ఆయన్ని చూపించడం కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆ అగ్గిపెట్ట స్టైల్ కానీ, నోట్లోకి లోపలికి బయటికి సిగరెట్ ఆ బీడీ ముక్కను తీసుకునే స్టైల్ కానీ, ఆ మంచి పంచి డైలాగులు ఆయన చేత చెప్పించి ఆయన మ్యానరిజమ్స్ని ప్రాపర్గా వాడుకునే యూటిలైజేషన్ కానీ సూపర్గా ఉంది. గురుజీ గారు ఫుల్గా వాడేస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది.
ఇంకా ఈ సినిమాలో కాన్సెప్ట్ ఏమిటి అనేది మరి అంత ఇన్డెప్త్ వెళ్ళి మనం కాన్సెప్ట్ కోసం ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదనుకుంటా. నార్మల్ కాన్సెప్ట్ లాగానే ఉంది. బట్ ఆ కాన్సెప్ట్ ప్రెజెంటేషన్ గురుజీ ఆయన స్టైల్లో మంచి మాస్ ప్రెజెంటేషన్ రూపంలో ఈసారి మాత్రం వదిలేదే లేదు, మాస్ని చూపించడంలో ఈసారి తగ్గేదే లేదు అన్నట్టు మాస్ యాంగిల్ని అయితే సూపర్గా చూపిస్తున్నారు. విత్ మళ్ళీ ఆ ఫైట్లు కానీ, మన గురుజీ గారి టచ్ ఉన్న ఆ ఎమోషన్స్ కానీ, మళ్ళీ మన గురుజీ గారి టచ్ ఉన్న ఆ సెంటిమెంటల్ డైలాగ్స్, ఆ మంచి పంచ్ డైలాగ్స్, వన్ లైనర్స్ కానీ అనేటట్టు ఉంది. సో ఇక్కడ జగపతి బాబు ఏం చేస్తున్నాడు, అసలు మన రమణ గారిని వెనక్కి పిలిపించి ఏం చేస్తుంది రమ్యకృష్ణ అనేది ఇవన్నీ మనం సినిమాలో చూడాలనుకుంటా. కాస్టింగ్ కూడా మంచి స్ట్రాంగ్గా, దట్టంగా, దిట్టంగా ఉంది. మన శ్రీలీలని సేమ్ ఓల్డ్ శ్రీలీల లాగానే వాడుతున్నారనిపిస్తుంది. ఆ అమ్మాయి కొత్తగా ఏమీ క్యారెక్టరైజేషన్ లేదు, ఇంక్లూడింగ్ ద స్టెప్స్. ఆ అమ్మాయిని మనం ఇంతకుముందు ఎలా చూసామో అలాగే ఈ సినిమాలో చూడబోతున్నాం అనేది అయితే అర్థమైపోయింది. మన సెకండ్ హీరోయిన్ కూడా చాలా తక్కువ చూపించారు కాబట్టి ఆ అమ్మాయి ఏం చేస్తుంది అనేది, ఏమైనా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందా అనేది మనం థియేటర్లో చూసుకుందాం. సో మొత్తానికి యాజ్ అ ప్యాకేజ్ ఈ సినిమాని ఒక మంచి మాస్ మసాలా సినిమా విత్ సమ్ ఎమోషన్స్, దట్ టు ఫ్యామిలీ డ్రివెన్ ఎమోషన్స్ విత్ గురుజీ స్టైల్ అండ్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికైతే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాలో మాస్ ఉంది, మసాలా ఉంది, మంచి గురుజీ గారి టచ్ ఉంది, ఎమోషన్స్ కూడా ఉన్నాయి. కానీ వీటన్నిటినీ కలిపి మనకి ఇంతకుముందు గురుజీ గారు తీసిన సినిమాలు గుర్తు రాకుండా ఆ కాన్సెప్ట్ మన ఇదేరా బాబు అదేరా బాబు అని కంపారిజన్లు చేసుకోకుండా ఈ స్టోరీని మన ముందుకి తీసుకురావాలి. అది తీసుకువస్తారు మన గురుజీ గారు. మన సినిమా చూసేటప్పుడు అదే ఫీల్ అవుతాము అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొత్తానికి హైలీ ఇన్ఫ్లేమబుల్ ట్రైలర్. మహేష్ బాబు ఫ్యాన్స్ మీరు పండగ చేసుకోండి. ఈ ట్రైలర్ గురించి చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి లాస్ట్లో ఆ గుంటూరు కారం డైలాగ్ మాత్రం అదిరిపోయింది. ఆ డైలాగ్లో ఉన్న ఆ పవర్ ఈ సినిమాలో కూడా డెఫినెట్గా కనిపించేటట్టే ఉంది. ఈ ట్రైలర్ని అలాగే డిజైన్ చేసుకున్నారు మన గురుజీ గారు. సో మొత్తానికి థియేటర్లని తగలెట్టేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది ఇంకొద్ది రోజుల్లో. సో వీ విల్ బి రెడీ టు గో అండ్ వాచ్ ఇట్. ఈ ట్రైలర్ని ఇంకా కొంచెం లోపలికి దూకి అసలు ఏం జరుగుతుంది అనేది మనం తర్వాత మళ్ళీ తెలుసుకుందాం. ఫర్ నౌ గుంటూరు కారం హైలీ ఇన్ఫ్లేమబుల్ ట్రైలర్, మన గురుజీ గారి టచ్తో మన ముందుకు వచ్చిన ట్రైలర్. ఓకే అమ్మయ్య, మొత్తానికి మనం వెయిట్ చేస్తున్నందుకు మన గురుజీ గారి టచ్ అయితే చూపించారు ఈ ట్రైలర్లో అనేటట్టు ఈ ట్రైలర్ని మన ముందుకు తీసుకొచ్చారన్నమాట. సో అదనమాట సంగతి గైస్. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా అండ్ ఫాలోస్ ఆన్ Instagram. Bye-bye.